నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి నిర్వహించిన ఏకాంతోత్సవం వైభవోపేతమైంది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని సుగంధభరిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అందులజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద. కష్ట మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాచారంగొట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకితులయ్యారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత అర్చక స్వాములు స్వామివారికి పూజాధికాలు నిర్వహించారు. తదుపరి సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. గోవిందనామాన్ని స్మరిస్తూ పరవశులయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల కాంతుల్లో ఆలయం శోభిల్లింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మై హోమ్ ఇండస్ట్రీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున స్వామివారికి శేషవాహనంపై నిర్వహించిన తిరువీధి ఉత్సవం వైభవోపేతమైంది. అనంతరం లక్ష కుంకుమార్చన, మహాకుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ యాగశాలలో సుదర్శన హవనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి శ్రీ కుమారి రామేశ్వరరావు, రామ్మోహన్ రావు, అరుణ భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అమృత జగాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. పశ్చకూర్మ
46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం పాత అన్నప్రసాదం కాంప్లెక్స్ వద్ద తీతీదే ఈవో ఎం రవిప్రసాద్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పీఠాధిపతికి స్వాగతం పలికారు. అర్చకులు ఇష్టికాపాల్ గౌరవాలతో స్వామివారిని బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మంగళాశాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब
साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను శృంగేరి శారదా పీఠం 37వ జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిజీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హుండీలను లెక్కించారు. 58 రోజుల వ్యవధిలో 51,20,748 రూపాయల మేర రాబడి వచ్చింది. ఇంకా 30 గ్రాముల బంగారం, 4 కిలోల 100 గ్రాముల వెండితో పాటు విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. భక్తులకు సులభంగా స్వామి సేవా టికెట్లు QR కోడ్ ద్వారా అందేలా చేసేందుకు కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిన మెషిన్లను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.